నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే యువగలం కాఫీ టేబుల్ బుక్ అంటూ లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవడం జరిగింది కుటుంబ సమేతంగా. దేవాంశ్తో దిగిన ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వైరల్గా మారాయి. అయితే వాస్తవానికి యువగలం అనేది కంప్లీట్గా 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఒక రాజకీయాల్ని పూర్తి కంప్లీట్గా ఇంత పెనుమార్పు అంటే 151 సీట్లు ఉన్నటువంటి ఒక వైసీపీ పార్టీ ఏదైతే ఉందో 11 స్థానానికి పడిపోవడానికి కారణం ఖచ్చితంగా యువగలం పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. అదిగాక ప్రతి పల్లెలో ఒక కార్నర్ మీటింగ్ పెట్టి ప్రశ్నించేటువంటి ఒక గుణాన్ని మళ్ళీ నేర్పించినటువంటి ఒక ఘనత మాత్రం నారా లోకేష్ గారికే చెందుతుంది. అసలుకి మనకు వస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అసలు మాకు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి ప్రశ్నించేటువంటి ఒక గుణాన్ని మాత్రం నేర్పించింది నారా లోకేష్ గారు అనుకోవచ్చు. అయితే యువగలం పాదయాత్రలో భారీ స్పందన రావడంతో ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేయడం, అసలుకి తను వెళ్తున్నటువంటి ఒక ఏదైతే సౌండ్ వెహికల్ ఉంటుందో దాన్ని లాగేసుకోవడం, సీజ్ చేయడం, కనీసం స్టేజ్ ఎక్కనీయకుండా స్టేజ్ లాగేయడం, స్టేజ్ లాగేస్తే స్టూల్ మీద నించోవడం, స్టూల్ లాగేసిన తర్వాత మైక్ లాగేయడం, మైక్ లాగేసిన తర్వాత బిల్డింగ్లు ఎక్కి మాట్లాడడం, ఇలాంటివన్నీ చాలా వరకు మనం చూస్తున్నాం. ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఇదే కాకుండా యువగలంలో ఒక కీలక మలుపు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం కూడా వాస్తవానికి చెప్పాలి అంటే యువగలాన్ని ఆపాలి అంటే ఏదో ఒక ఆటంకం తీసుకురావాలి. ఎన్ని ఆటంకాలు ఇచ్చినా సరే లోకేష్ గారిని మాత్రం ఆపలేకపోతున్నాం అని చెప్పి ఎటువంటి కేసులు లేకుండా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తప్ప ఈ యువగలం ఆపలేమన్నట్టుగా బాబు గారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుసు. మొత్తానికి ఏదైతే కాఫీ టేబుల్ విత్ యువగలం ఏదైతే ఉందో ఈ బుక్కు సంబంధించి ప్రధానమంత్రి గారి స్పందన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా యువగళం యువ నాయకుడు నారా లోకేష్ గారు అంటే ఏదైనా లోక కళ్యాణం కోసం చేసే పని, మరి వాళ్ళ సంకల్పం ఏదైనా సరే అంత బలంగా ఉంటే ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది. దాన్నే సంకల్ప బలం అంటారు. అంటే సంకల్ప బలం అంటే వీళ్ళు అనుకున్నట్లుగా ఏదైనా కొట్టేయాలనుకోవటమో రాష్ట్రాన్ని దోచేయాలనుకోవటమో కాదు. ప్రజల సంక్షేమమే ముఖ్యం, లోక కళ్యాణార్థం. కాబట్టి ఇతరుల మంచితనం కోసం మనం పనిచేస్తాం అనే ఒక సంకల్పాన్ని ఏమైతే మనం ఆ రోజున చేపడతామో దాన్ని ఖచ్చితంగా కూడా దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు అన్నదానికి నాంది మనం చూసిన యువగళం. అసలు దేవతలు ఏదైతే యజ్ఞయాగాదులు చేస్తుంటే రాక్షసులు ఏ విధంగా భంగం కలిగిస్తారు అనేది మనం పుస్తకాల్లో చదువుకున్నాం, లేకపోతే సినిమాల్లో చూసాం. ఎన్నో విధాలుగా చరిత్ర చెప్తూ ఉంది. కానీ కళ్ళారా చూసింది మాత్రం 2019 నుంచి 24 మధ్య. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ రాక్షసత్వాన్ని ప్రజలకు కనిపించే విధంగా ఇంకా ఎలా రెచ్చిపోయారు అంటే చివరికి మరి ఎవరైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించేంతగా వీళ్ళ రాక్షసత్వం కట్టలు తెంచుకొని మితిమీరిపోయింది. అంటే దేన్ని మేము ఇంకా చూడలేము, మా కళ్ళు కేవలం దేన్ని చూస్తాయి అంటే అన్యాయాన్ని అక్రమాన్ని మేము పెంచి పోషిస్తాము. మరి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి ఒక యువ నాయకుడు మరి అక్కడ మంచి చెడ్డ ఏం జరుగుతుంది, న్యాయం అన్యాయం ధర్మం, మరి ఆ రోజున అన్నీ కూడా వాళ్ళకి జరిగేవన్నీ ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ అదేవిధంగా దాన్ని బుక్లో నోట్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఒక భయం. ఆ రోజే వాళ్ళు భయపడ్డారు ఖచ్చితంగా. ఎందుకంటే చేసిన తప్పులు ప్రజల్లోంచి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అందువల్ల ఏదైనా జరిగిద్ది, ఏదైనా చేస్తారు, మరి మమ్మల్ని ఇక్కడతో ఆపేస్తారు అనే ఆలోచనతోటి వాళ్ళు రెచ్చిపోయి బాబుగారి అక్రమ అరెస్టు, అదేవిధంగా లోకేష్ గారికి మైక్ ఇవ్వకుండా ఆయన వాయిస్ని ఆపుదామని చెప్పి చూశారు. కానీ యువగళం ప్రజాగళం అయింది. మరి ప్రజలందరినీ వీళ్ళు ఆపలేకపోయారు. కాబట్టే వీళ్ళు ఏదైతే గతంలో ఎన్ని సీట్లలో ఉన్నారు, మరి ఎక్కడో 151 నుంచి ఆ 5 తీసేసి 11 మాత్రమే మీకు పరిమితం. అది కూడా చాలా ఎక్కువ. మరి ఏదో పొరపాటున వచ్చేసినాయి. ఈ వాలంటీర్లు నా సైనికులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం బెదిరింపులకు గురి చేసి ఆ ఓట్లు లాగేశారనేది ఈ రోజున మనకు వినిపిస్తుంది. అట్లాంటి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో దానిలో వీళ్ళు చేసిన రాక్షసత్వం, మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురయ్యారు. మరి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మరి లోకేష్ గారు ఏ విధంగా మరి నడి రోడ్డు మీద కూర్చొని ఎంత పోరాడారు, ఏ విధంగా అంటే తన తండ్రికి ఇలా జరిగితే తననే ఇలా ఇబ్బంది పెడుతున్న పోలీసులు ప్రజల్ని, అంటే కొంతమందికి చదువు ఉన్నాళ్ళు ఉంటారు, లేనాళ్ళు ఉంటారు, పోరాడే తత్వం కొంతమందికి ఉండి కొంతమందికి ఉండదు, మరి కొంతమంది భయపడుతూ ఉండిపోతారు. వాళ్ళందరినీ ఇంకెంత అణిచివేశారు, ఇంకెంతగా ఇబ్బంది గురి చేశారు, ఎంత అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టారు, అక్రమంగా జైల్లో పెట్టారు, చంపేశారు సుధాకర్ లాంటి వాళ్ళని.
మరి డాక్టర్ సుధాకర్ పరిస్థితి అదే అయిపోయింది. మరి ఇవన్నీ చూస్తున్న ఆయన చలించిపోయి మరి మనం చూసుకున్న బుక్ ఏదైతే ఉందో దాన్ని రూపొందించడం, అదేవిధంగా దాన్ని ఎవరైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరకు అందజేయటం, మరి ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఆశీర్వదించి వాళ్ళ ఫ్యామిలీని దాని మీద సంతకం చేసి ఆ మొదటి కాపీని లోకేష్ గారికి అందించడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఆ ఫోటోలన్నీ చూస్తుంటే వాళ్ళందరూ కూడా, గతంలో మోడీ గారు ఎన్నోసార్లు అడిగారు లోకేష్ గారిని, మీ ఫ్యామిలీతో ఎప్పుడు కూడా మా ఇంటికి రాలేదేంటని. అది నిజంగా నెరవేరిందా అన్నట్లు అనిపించింది. ఇక్కడ గతంలో జరిగినవన్నీ కూడా మరి ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్య ఏం జరిగింది అని అంటే రెడ్ బుక్ అనే ప్రస్తావన వచ్చిందా అనే మాట వినిపిస్తున్న విషయం. అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదో సరదాగా మాట్లాడుతూనే అసలుకి యువగలం అనే బుక్ కాదు కదా, నీ బుక్ బ్రాండే వేరన్నట్టుగా మాకు వినిపిస్తుంది. అది వైసీపీ నేతలు చాలామంది చెప్తున్నారు, దాన్ని రెడ్ బుక్ అంటున్నారంట, అదెక్కడ అన్నట్టుగా అడిగినట్టుగా సరదాగా అంటున్నారు. అవునవును. సో నిజంగా ఇంతలాగా చర్చ రావడం అనేది ఒక గొప్ప విషయం కింద మనం భావించవచ్చు. అదే కాకుండా యువగలంకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఇంత పెనుమార్పు, దాదాపు 94% ఏదైతే ఉందో పూర్తి మనకి ఏదైతే షేర్లు రావడం కావచ్చు, అదేవిధంగా 164 సీట్లలో ఇప్పుడు ఉన్నామంటే నిజంగా యువగలం పాత్ర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే. ఇప్పుడు ఎవరైతే యువ నాయకుడైన లోకేష్ గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మనం చూసుకున్నాం ఇళ్ల పట్టాలు, మరి ఆ ఇళ్ల పట్టాల పరిస్థితి గతంలో ఏం జరిగింది, మరి వల్లభనేని వంశీ ఈ రోజున అరెస్ట్ ఎందుకున్నాడంటే నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకేదో తాయిలాలు ఇచ్చేసి ఓట్లు వేయించుకుందామని చెప్పేసి చూశారు. మరి ఈ రోజున కేసు అయ్యి జైల్లో ఉన్నారు. కానీ వీళ్ళు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పాపం అక్కడ ప్రజలందరూ కూడా మరి అదేవిధంగా ఏదో వాళ్ళు చేసుకున్న పనిలో కూలో నాలో చేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఇళ్ళు కట్టుకున్నారు. మరి ఏ రోజు ఏ అధికారి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగిస్తారా, బయటకు నెట్టేస్తారా, నిర్దాక్షిణంగా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారని దినంగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లు బ్రతికిన వాళ్ళకి నారా లోకేష్ గారు నేనున్నాను, ఖచ్చితంగా నేను మీకు ఇళ్ల పట్టాలు రెడీ చేసి ఇస్తానని అతను ఏదైతే యువగళంలో యాత్రలో చెప్పింది మరి ఆ రోజు నిజం అయింది. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, కడుపు నిండా భోజనం పెట్టి పట్టు వస్త్రాలతోటి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి కళ్ళల్లో ఆనందం. మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో ఆ గుడిసెలన్నీ కూడా ఏ విధంగా తొలగించాడు అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, మరి ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రజానాయకుడిగా యువ నాయకుడిగా వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి గదుల్లోకి వెళ్ళి చూసి ఏం జరుగుతుంది, వీళ్ళు తింటున్నారా తింటలేదా, వీళ్ళ పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు గురి పడుతున్నారు, మరి అదేవిధంగా వాళ్ళు చదువుకోవాలనుకొని కూడా ఏ విధంగా చదువుకోలేకపోతున్నారు, వీటన్నిటికి కూడా ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్రలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రజల్లోకి ఆయన తీసుకువెళ్ళింది, ప్రజల మనసును గెలిచాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేశారని మనకి ఈ రోజున కనిపిస్తుంది. అయితే వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏపీకి కూడా ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి లోకేష్ గారు అడిగారు. కానీ గతంలో మనం చూసుకుంటే 2019-24 దాకా ఏ రోజు ముఖ్యమంత్రి వెళ్ళినా సరే అక్కడ ఏం మాట్లాడారనేది బయటకు వచ్చేది కాదు. అయితే దీన్ని బట్టి రాష్ట్రం కోసమే తండ్రి కొడుకుల పోరాటం, అందుకే ఈ యువగలం అని చెప్పేసి అనుకోవచ్చా? కనీసం స్వార్థానికి ఏది అడగకుండా రాష్ట్రం కోసమే మళ్ళీ అక్కడ కూడా మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాడు వచ్చాడంటే ఏం జరిగేదంటే అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో రాష్ట్రం కోసం నేను ఇది మాట్లాడాను, ఇదిగో ఇట్లాంటి వినతులన్నీ అక్కడ సమర్పించాము, మరి యువతకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ మరి ఈ విధమైన అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి మేము విన్నవించుకున్నాము అనేది ఎక్కడా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన విన్నపాలన్నీ వేరే ఉండేవి, ఆయన విన్నవించుకునేవి వేరే ఉండేవి, వాళ్ళ బాధలన్నీ వేరే. వాళ్ళది రాష్ట్రం కోసం కాదు బాధ, ఆయన కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ బాబాయిని చంపిన కేసు బయటకు రాకుండా ఉండటం కోసం, మరి ఏదైతే వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా పాపాలన్నీ కూడా బయటికి రాకుండా ఉండటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం వాళ్ళ విన్నపాలు విన్నవించుకునే వాళ్ళు. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు పాపం, ఇలా నా బాధలు చెప్పుకున్నానని చెప్పలేడు, మరి ప్రజల గురించి మాట్లాడా అంటే అది చెప్పుకోవడానికి ఏం మాట్లాడలేదు. మరి అందుకని చెప్పేసి ఏం చెప్పాలో అర్థం కాక ప్రెస్ వాళ్ళు వెంటబడుతున్నా కూడా విజయసాయి రెడ్డిని అడగండి ఒక మాట అనేసి గబగబా వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తుల పరిపాలనలో అప్పుడు అలా సాగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా ఏ విధంగా కాలికి బలపం కట్టుకున్నట్లుగా తిరుగుతున్నారు.
ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రం గురించి, పెట్టుబడుల గురించి, మరి అదేవిధంగా అమరావతి అభివృద్ధి గురించి, మరి 2047 వికసిత్ భారత్లో మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఏ విధంగా ఈ రోజున లోకేష్ గారు కూడా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడారు. మరి ఆయన ఆశీర్వాదం ఉంటేనే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకు వెళుతుంది, మరి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళుతుంది, ప్రజలను కూడా ముందుకు తీసుకువెళ్తుంది. అంటే యువత కానివ్వండి, ఉద్యోగాలు, మరి కంపెనీలు ఈ విధంగా రాష్ట్రాని కోసం మరి అమరావతి రాజధానిగా ఏర్పరచుకొని మరి 2027 కల్లా మళ్ళీ మోడీ గారు వచ్చేసి నేను ప్రారంభోత్సవం చేస్తాననటం, ఇవన్నీ చూస్తుంటే మరి వాళ్ళు చూస్తేనేమో స్వలాభం కోసం, వీళ్ళు చూస్తేనేమో ప్రజల కోసం అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోరాడుతుంది ప్రజల కోసమే అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే లోకేష్ గారు నిన్న కలవడం మాత్రం చాలా అత్యద్భుతం. అదిగాక ఏదైతే బుక్ లాంచ్ కూడా చాలా అట్టహాసంగా జరిగింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.